బాబా జోయా జోయా జోయా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా అడుగుతున్నారు. సో మేడం గారికి అయితే బాబా జోయా అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్స్ ఓపెన్ చేసేసి అలా యూట్యూబ్ ఓపెన్ చేసేసి అలా సబ్స్క్రైబ్ బటన్ కొట్టాల్సిందో కోరుకుంటూ కొట్టేయండి. అంతేనా? అలాగే అంటారా? గంట కొట్టాలంటారా? అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కదా. అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేము కూడా చేస్తాం. విల్ సపోర్ట్ యూ బికాస్ మేము పిలవగానే మీరు వచ్చారు. నో వన్ డేర్ అనమాట. ఆ తరపు నుంచి ఇచ్చే గిఫ్ట్ అంటే మీకు ఒక సబ్స్క్రైబ్ ఇవ్వడమే. సో థ్యాంక్ యూ సో మచ్. సిల్వర్ జ్యువెలరీ స్టోర్ కి విజిట్ చేయండి. ఒకసారి డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్అవుట్ చేసి మళ్ళీ వచ్చి మాకు రివ్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ ఫోన్ మర్చిపోతారేమో, ఫోన్ తీసుకొని వెళ్ళాలి బ్యాక్. మీరు షౌట్ చేస్తున్నారు పాపం అక్కడ నుంచి. మా మమ్మీ డాడీకి నేను ఒకదాన్ని. నా పేరు జోయా. అసలు అంటే ఫర్హానా నా పేరు యాక్చువల్గా. మా వారు ఏంటంటే మా వారి నేమ్లో కలుస్తుందని జోయా పెట్టుకున్నాను. సో బాబా జోయా లాగా నేను అందరికీ పరిచయం. నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఒకటి నా రన్నింగ్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రమోషన్ స్టార్టింగ్ నుంచి ఎన్నో భయపడుతూ వస్తుంటే అయ్యో బాబు ఎట్లా కెరియర్ అయ్యింది అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను స్టార్టింగ్ అయితే నేను మా బాబుతో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అనేది. నాకు చేయడం రాకపోవడంతో మా వారు సపోర్ట్ చేసి మధ్యలో మా వారు కూడా వచ్చి తను కూడా నాతో కంటిన్యూ చేసి నేను ఇద్దరం కలిసి ఇప్పుడు ఫన్నీ వీడియోస్ అనేది స్టార్ట్ చేసాము. సో ఛానల్ గ్రోత్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది నాకు తెలిసి. సబ్స్క్రైబర్స్ 2000 పైన ఉన్నారు మేడం. వాచ్ టైం ఇంకా రాలేదు మేడం. వాచ్ టైం అనేది 4000 కంప్లీట్ అవ్వాలి. దానికి మేము 1500 దగ్గర ఉన్నాము. ఇంకా 3000 వస్తే అంటే ఇంకా 1500 వస్తే మోనిటైజేషన్కి వెళ్ళిపోతాం. మినీ మోనిటైజేషన్. మా డాడీ వచ్చేసి డిప్యూటీ ఎంఆర్ఓగా రిటైర్డ్ అయిపోయారు. నేను నా స్టడీ మొత్తం కరీంనగర్లో జరిగింది. యాక్చువల్గా తెలంగాణ. నా స్టడీ మొత్తం తెలంగాణలో జరిగింది. మా డాడీ వాళ్ళది మా మమ్మీది అంటే మా అత్తమ్మ వాళ్ళది ఇక్కడ నెల్లూరే యాక్చువల్గా. కాకపోతే మా డాడీ ఏంటంటే మా డాడీ జాబ్ రావడమే నాన్ లోకల్ కింద అటు వచ్చేసింది. సో అక్కడ మొత్తం సెటిల్ అంతా. కానీ మళ్ళీ రిటైర్డ్ అయిపోయాక మా డాడీ వాళ్ళు ఇక్కడే వచ్చేసారు. ఓన్ వాళ్ళు ఇక్కడే ఉంది ఫిష్ మార్కెట్ దగ్గర. మా వాళ్ళేమో దర్గా ఉంది కదా, బాలషేక్ దర్గా మూలాపేట్, అక్కడ మా వారి. సో దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంటికి. మా అత్తమ్మ మా మామయ్య ఎక్స్పైర్ అయిపోయారు. అలిగినప్పుడు ఇట్లా వస్తారా? అలిగా అయిపోయినాక అట్లా పోతారా? అట్లా ఏం లేదు. తిట్టుకున్నా కొట్టుకున్నా ఇంట్లోనే రావడం అనేది లేదు. సంతోషంగా ఉన్నప్పుడే వస్తాం. అలిగినప్పుడు తిట్టుకోవడం రాను. అలా హ్యాపీగా జరిగిపోతుంది మా లైఫ్. నాకు ఇద్దరు బాబులు. ఒక బాబు 8th క్లాస్, ఒక బాబు ఏమో 6th క్లాస్. పెద్ద బాబు. ఇద్దరు బాగా చదువుతారు నాకు తెలిసి. ఇప్పుడు యాక్చువల్గా ముందైతే మా మమ్మీ దగ్గర ఉండేవాళ్ళు. మేము చాలా మిస్ అయ్యే వాళ్ళని. ఎందుకంటే పులివెందులలో ఎడ్యుకేషన్ బాగాలేదని మా మమ్మీ దగ్గర పెట్టాను. మా మమ్మీకి నేను ఒక్కదాన్నే లేక పుట్టానని నన్ను చాలా గారవంగా పెంచారు. కాబట్టి వాళ్ళు నన్ను మిస్ అవుతున్నారని నా ఇద్దరు పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టాను. నేను నన్ను మిస్ అవ్వద్దు అని నేనే మొత్తం వస్తా పోతా అప్పటి నుంచి చేస్తూ ఉండేదాన్ని. మా వారికి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళని అక్కడ పెట్టగలిగాను. కానీ వాళ్ళ స్టడీ ఏమైందంటే అక్కడ పెట్టడం వల్ల నిజం నేను ఒప్పుకుంటాను. అక్కడ పెట్టడం వల్ల స్టడీ అనేది వాళ్ళని మొత్తము పోయింది. కాబట్టి ఈసారి ఏం చేసామంటే మేము నారాయణ వేసి ఈసారి మా దగ్గర పెట్టుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు బాగా చదువుతున్నారు. మా వారు ఎడ్యుకేట్ చేస్తారు. నైట్ డ్యూటీ ఉన్నా కూడా
మార్నింగ్ వచ్చి కూర్చొని చెప్తారు, మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్తారు, ప్రతిదీ ఆయన దగ్గర నుండి చూసుకుంటారు. మళ్ళీ అది కాక నాకు యూట్యూబ్లో చాలా సపోర్ట్ చేస్తారు, నా వీడియోస్ ఎడిటింగ్ చేయడం కానీ ప్రతిదీ చేస్తారు. నాకు 100% నేను చెప్తున్నా, ఇప్పుడు అల్లాకి నేను థ్యాంక్ఫుల్ చేసుకుంటున్నా. అలాంటి హస్బెండ్ నాకు దొరకడం నేను 100% చాలా అదృష్టవంతులు అనుకుంటా. నాకు తెలిసైతే సార్ పేరు చెప్పలేదు. బాబా జోయా అని చెప్పాను కదా. ఓకే. బాబా ఆయన పేరు, నా పేరు జోయా. ఓకే. మామూలు అయితే యాక్చువల్గా ఫర్హానా నా పేరు, కానీ మా మ్యారేజ్ అయ్యాక బాబా జోయగా మారాను. ఇప్పుడు మీ నేమ్ జోయా. జోయా. అంతే. బాబా జోయా. బాబా జోయా. బాబా సార్ పేరు. బాబా మా వారి పేరు,